సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ తెలుగు 'బిగ్ బాస్' షో ఇప్పుడు సీజన్ 9 సక్సెస్‌ఫుల్‌గా అయితే కంటిన్యూ అవుతుంది. అయితే ఈ షో పైన ఎప్పటినుంచో కూడా కంప్లెయింట్స్ వస్తూనే ఉన్నప్పటికీ ఆ షో మాత్రం ఆగట్లేదు. ఇప్పుడు కూడా ఈ సీజన్ 9 పైన కూడా ఇద్దరు పోలీస్ స్టేషన్‌లో అయితే ఫిర్యాదు చేశారు. దీన్ని ఆపేయాలని చెప్పేసి అయితే కోరుతున్నారు. మరి దీనికి సంబంధించి ప్రతిసారి ఇటువంటి కంప్లెయింట్లు వచ్చినప్పుడు కూడా 'బిగ్ బాస్' రన్ అవుతుంది. మరి ఈ కంప్లెయింట్స్‌ని ఏ విధంగా చూడొచ్చు? మరి ఇప్పుడేమన్నా ఆపేస్తారా? దీని మీద వస్తున్న విమర్శలకి మీ సమాధానం ఏంటి? అంటే నేరుగా పోలీస్ స్టేషన్‌లోకెళ్ళి కంప్లెయింట్ చేయటం ఇదే ఫస్ట్ టైమ్ అని అంటున్నారు. అవును. ఆరోపణలు వచ్చుండొచ్చు గానీ, హ్మ్. ఇది అంటే కంప్లెయింట్ ఇచ్చిన ఇద్దరు వ్యక్తులు కంప్లెయింట్ ఇచ్చారని చెప్తున్నారు. అవును. ఈ కంప్లెయింట్ ఇచ్చిన వ్యక్తులు చెప్తున్న విషయం ఏంటంటే, దీని వలన యువత పెడదారి పట్టే అవకాశం ఉంది హ్మ్. అనేది ప్రధానమైనటువంటి ఎలిగేషన్. హ్మ్. ఈ యువత పెడదారి పట్టటము అనే కాన్సెప్ట్‌లోనే గొడవలున్నాయి. హ్మ్. గొడవలు ఉండటం అంటే 'బిగ్ బాస్' షో చూసి యువత పాడైపోతారు అని అనుకోవడంలోనే భ్రమ ఉంది. ఓకే. మీరెప్పుడైతే యువత చేతిలో ఫోనులు పరిహరిస్తారో, హ్మ్. ఇంటర్నెట్‌కు దూరంగా యువతను తీసుకెళ్ళగలుగుతారో, అప్పుడు కొంతమేరకు యువత పెడధోరణుల నుంచి బయటకొచ్చే అవకాశం ఉంటుంది గానీ, జేబులో ఫోను పెట్టి, దానిలో నెట్ పెట్టి, జియో సిమ్మేసి పెడదారులు పట్టటం లేదు అని అనుకోవడం భ్రమ. 'బిగ్ బాస్' కంటే కూడా ఎక్కువ హార్మ్ చేస్తున్నది యువత జేబులో ఉన్నటువంటి ఫోనే. దానిలో ఉన్నటువంటి జియో కార్డే. అంతకు మించిన హార్మ్ 'బిగ్ బాస్' చేస్తోందనేది భ్రమ. హ్మ్. ముందుగా అది తెలుసుకోవాలి ఆ కంప్లెయింట్ ఇచ్చినోళ్ళు. సినిమాల్లో బూతు అనేవాళ్ళు గతంలో, అశ్లీల నృత్యాలు అనేవాళ్ళు. అంటే విపరీతంగా ఎక్స్‌పోజింగ్ జరిగిందని సినిమా థియేటర్ల ముందు ధర్నాలు చేసిన సందర్భాలున్నాయి. అశ్లీలత ప్రతిఘటనా వేదిక అనే పేరుతో ఈదర గోపీచంద్ అనేటువంటి ఒక గాంధేయవాది ఆ రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలన్నీ టేకప్ చేసేవాడు ఆయన. అయితే ఇప్పటి పరిస్థితి ఏమిటి? ఇప్పుడు అశ్లీలం అనేది మీ జేబుల్లోకి వచ్చేసింది. జేబుల్లో కంటే హృదయాల్లోకి వచ్చింది ఒక రకంగా. జేబు ఎక్కడుంటుందో అక్కడే హృదయం ఉంటుంది కాబట్టి హ్మ్. హృదయ బూతుగా మారిపోయింది. అంటే ఎవరు ఏది చూడదలుచుకుంటే అది చూడటానికి, అది కన్జ్యూమ్ చేసుకోవటానికి ఒక అవకాశం కల్పిస్తూ మీ ఫోన్లో ఇంటర్నెట్ పెట్టి అందులో ఈ మీడియా ప్లేయర్లు ఇవన్నీ ఇన్స్టాల్ చేసి మీకు ఫోన్ ఇస్తున్నారు వారు. ఇస్తున్నప్పుడు మీరు మీకు తోచిన వీడియో దానిలో చూసుకొని ఆనందం చేసేటువంటి అవకాశం దొరికింది. అంటే కామన్ ఏరియాలో బూత్ కాస్త వ్యక్తిగత బూత్‌గా మారింది. కామన్ ఏరియా బూత్ ఉన్నప్పుడు గొడవలు చేస్తే పనయ్యేది. ఆ సినిమాలో ఆ హీరోయిన్ దారుణంగా ఎక్స్‌పోజ్ చేసింది. అది కరెక్ట్ కాదు. ఆ సీన్‌లు కట్ చేయిస్తే మనం గొడవ చేసి యువత కొంత బాగుపడుతుంది అనుకోవడానికి అవకాశం ఉండేది ఆ రోజుల్లో. కామన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫార్మ్ ఉన్న రోజుల్లో. ఇప్పుడు కామన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫార్మ్స్ అనేవి రద్దయిపోతున్నాయి. ఆ క్రమంలోనే సినిమా హాళ్ళు పోతున్నాయి. సినిమా హాళ్ళకి జనాలు వెళ్ళటం లేదు. అలాగే సినిమా హాళ్ళకి జనాలు వెళ్ళకపోవడానికి అనేక కారణాల్లో కామన్ ఏరియా చచ్చిపోవడం కారణం. అది కీలకం. ఇళ్లల్లో డ్రాయింగ్ రూములు చచ్చిపోయినాయి. ఇళ్లల్లో డ్రాయింగ్ రూములు అనే పేరుతో పెద్ద పెద్ద సోఫాలేసి అవి రోజు పని మనుషులతో దురిపించుకోవడం తప్ప అందులో కూర్చునేవాడు ఎవడు ఉండటం లేదు ఇదివరకట్లాగా. అలాగే డ్రాయింగ్ రూమ్‌లో ఒక పెద్ద టీవీ పెడుతున్నారు గానీ, ఆ టీవీ ఆన్ చేసిన పాపాన ఎప్పుడూ పోవడం లేదు చాలా ఇళ్లల్లో. హ్మ్. ఎప్పుడైనా ఎవరూ లేని సందర్భంలో ఆ ఇల్లాలు ఖాళీగా ఉంటే ఏదైనా సీరియల్ చూడటానికి ఆన్ చేస్తోందేమో తప్ప, అందరూ కలిసి కూర్చుని ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ మధ్యలో టీవీ చూస్తూ ఒకసారి రిమోట్ ఇవ్వని న్యూస్ చూస్తాను అని అడిగేటువంటి తండ్రులు, లేదు సీరియల్ పెట్టండి అని గదమాయించే తల్లులు, అలాగే ఇవన్నీ కాదు మేము పోగో చూస్తామనే పిల్లలు, ఇలాంటి ఒక గందరగోళపు డ్రాయింగ్ రూమ్స్ ఉండేవి ఇదివరకు కళకళలాడుతూ. ఇప్పుడు అవి చచ్చిపోయినాయి. చచ్చిపోయి ఏం చూస్తున్నావు నువ్వు సీరియల్ చూస్తున్నావా? సర్లే నేను నా ఫోన్లో బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి నేను చూడాల్సింది చూస్తాను అని వెళ్ళిపోతున్నారు ఎవరికాళ్ళు. హ్మ్. ఎవరి బెడ్రూమ్లో కాళ్ళు. 6 బెడ్రూము 7 బెడ్రూము ఇళ్ళు వస్తున్నాయి. అవును. బెడ్రూముల సంఖ్య పెరుగుతోందంటే ప్రతి మనిషిని వాడి కంపార్ట్మెంట్లోకి ఆడ నెట్టేస్తున్నారని అర్థం. కాబట్టి సోషియాలజీ స్టూడెంట్స్ అనేవాడు చదవాల్సింది ఇది ప్రపంచాన్ని. ఈ కొత్త ప్రపంచాన్ని చదవటం కానీ మాట్లాడటం కానీ ఎవరు చేయట్లా. ఇదొక దౌర్భాగ్యం. ఇలా అయిపోయిన ఇలా అయిపోవటం సమాజం మీద యుద్ధం చేస్తే మంచిది.
పోలీస్ స్టేషన్కి వెళ్ళి బిగ్ బాస్ మీద కంప్లైంట్ ఇచ్చేసి నేను సమాజాన్ని ఉద్ధరించేశాను అని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఆనందంగా భోంచేసి పడుకుంటే కుదరదు. మీరు సీరియస్గా యువతని పెడదారి పట్టకుండా అడ్డుకోవాలి అనుకుంటే నిజంగానే చాలా వయలెన్స్, చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనలు మన జీవితాల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ జీవితాల్లోకి వస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచనలన్నిటికీ ప్రాతిపదిక ఎక్కడుందో కనుక్కుని కనిపెట్టి పరిశోధించి అక్కడ దాడి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్ప అనవసరమైన ఏరియాలో దాడులు చేసి ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించేసాం అనుకుంటే కేవలం భ్రమే. ఈ రోజు వార్తల్లో కనిపిస్తారు, 4 యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు వస్తారు. రేపు పొద్దున ఎవరైనా కోర్టు ఏదైనా ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కోర్టుకి వెళ్ళి అది కేసు అయ్యి వాళ్ళు ఏదైనా సమన్ చేస్తే ఎవరైనా వచ్చి కోర్టులో మాట్లాడితే అప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళ ఇళ్ళకి వెళ్ళి మీరు భలే పెట్టారండి కేసు అని మాట్లాడి ఆనందపడాలి తప్ప అంతకు మించిన ఏ రకమైన ప్రయోజనము దీనివల్ల ఉంటుంది అని నేనైతే అనుకోవడం లేదు. కాబట్టి ఇది గొడవ. ఈ గొడవలో భాగంగా వాళ్ళు వెళ్ళి పాపం కంప్లైంట్ పెట్టారు. పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎవరిని అరెస్ట్ చేస్తారో ఆ కంప్లైంట్లో నిజంగానే అరెస్ట్ చేసేంత సరుకు ఉందా లేదా ఇవన్నీ చూడాలి. అసలు బిగ్ బాస్లో ఏముంటుంది? బిగ్ బాస్లో ఒక హౌస్లో డిఫరెంట్ ఐడియాలజీస్ ఉన్నటువంటి పీపుల్ని ఒక ఇంట్లో పడేస్తే వాళ్ళ మధ్య సమన్వయం ఎలా ఉంటుంది, వాళ్ళ రోజువారీ ప్రవర్తన ఎలా ఉంటుంది, ఇళ్లల్లో భార్య ఒక అభిప్రాయంతోనూ భర్త ఒక అభిప్రాయంతోనూ కలిసి కాపురం చేసేటప్పుడు చాలా కామెడీలు, చాలా దారుణాలు జరిగిపోతూ ఉంటాయి. వాటి గురించిన కథలు రాసేవాళ్ళు భార్యాభర్తల మధ్య. ఇప్పుడు ఇల్లాలు ముచ్చట్లని పురాణం సుబ్రహ్మణ్యం గారు రాసేవాళ్ళు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఆంధ్రజ్యోతిలో. అవి జనాలు చాలా ఎంటర్టైన్ అయ్యేవాళ్ళు. ఇప్పటికీ ఆ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయని చెప్పి కొనుక్కుని చదివేవాళ్ళు ఉన్నారు. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ చేసేటువంటి వీడియోలకు కూడా విపరీతమైన గిరాకీ ఉంది. ఎందుకుంది ఆ గిరాకీ? వాళ్ళిద్దరూ ఎలా బిహేవ్ చేస్తున్నారో చూడాలనేది క్యూరియాసిటీ. మనం లేకుండా ఒక ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా బిహేవ్ చేస్తున్నారో తెలుసుకోవాలనే ఒక థర్డ్ ఐ క్యూరియాసిటీ అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుంది. పక్కవాడి జీవితాన్ని తెలుసుకోవడం అనేది వీడి క్యూరియాసిటీ. నిన్న తెలుసా మీకు సుబ్బారావు గారి ఇంట్లో ఏం జరిగిందో అనగానే వీడి చెవులు, వీడి మనసు మొత్తం వాడి నోటి దగ్గరికి వెళ్ళిపోతాయి. అది పరిస్థితి. ఆ కండిషన్లో ఆ క్యూరియాసిటీని సొమ్ము చేసుకోవడం కోసం పెట్టిందే బిగ్ బాస్. పక్కింట్లో ఏం జరుగుతుందో చూడాలి అనేటువంటి దౌర్భాగ్యపు ఆలోచన ఉన్న వాళ్ళందరి కోసం బిగ్ బాస్ అనేటువంటి ఒక హౌస్ పెట్టి అక్కడికి డిఫరెంట్ ఐడియాలజీస్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి పడేసి వాళ్ళు కలిసి ఉంటారా, కొడుకు చేస్తారా, అందులో క్రైటీరియా ఏమిటి? వాళ్ళు సమాజంలో కొంత కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఉండాలి ముందే. అవును, వాళ్ళు బిహేవియర్ చూడాలనేటువంటి ఆతృత జనంలో ఉండాలి. వీళ్ళకి ఆపోజిట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు 2-3 ఉండాలి అక్కడ. వాళ్ళతో వీళ్ళు ఎలా సమన్వయం సాధిస్తారో తెలుసుకోవాలనేటువంటి క్యూరియాసిటీ సమాజంలో ఉండాలి. ఎంత డ్రామా ఉంటుంది అక్కడ. ఈ డ్రామా అంతా జనం చూస్తారు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా బిగ్ బాస్ షో అనేది నడుస్తూ ఉంది. అయితే తొలి దశలో దీన్ని కొంచెం ప్రయోజనాత్మకంగా కూడా జరపాలి అనే ఉద్దేశంతో కొన్ని కామన్ ఇష్యూస్, అంటే జనరల్గా సమాజం పట్టించుకోవటానికి నిరాకరించిన అంశాలను కూడా జొప్పించి మాట్లాడించే ప్రయత్నం చేసేవారు. సన్నీ లియోన్ అనేటువంటి ఆవిడ తెలుసు ఇప్పుడు. ఆవిడ్ని బిగ్ బాస్ షో ద్వారానే ప్రపంచానికి పట్టుకొచ్చారు. ఆవిడ ఫారెన్ సినిమాల్లో నటిస్తోంది. ఆ నటీమణి తాలూకా జీవితం ఈ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్గా ఆవిడని తీసుకురావడం ద్వారా ప్రపంచానికి ఆవిడ జీవితం గురించి చెప్పడం అనేది ఒక క్యూరియాసిటీ అంశంగా మార్చి పట్టుకొచ్చారు ఆవిడని. తెలుగు బిగ్ బాస్ కాదు, హిందీ బిగ్ బాస్లో పట్టుకొచ్చారు. ఆవిడకి అక్కడి నుంచి ఒక మార్కెట్ క్రియేట్ అయ్యి ఆవిడ సినిమాల్లో, తెలుగు సినిమాల్లో కూడా నటించి ఉద్ధరించింది కదా. ఇలాంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. అంటే సమాజం పట్టించుకున్నటువంటి ఏరియాల్లో ఉన్న మనుషుల్ని పట్టుకొచ్చి వాళ్ళ తాలూకా జీవితాలని ప్రపంచానికి తెలియజేయటం అనేది, తద్వారా వాళ్ళ బాధలు, వాళ్ళ గాథలు జనం దృష్టికి తీసుకెళ్ళటం అనే ఒక మంచి పని కూడా చేయటానికి ఈ ప్లాట్ఫామ్కి ఒక అవకాశం ఉంది. కానీ ఆ అవకాశాన్ని అన్ని సందర్భాల్లోనూ వాడరు. ఇప్పుడు ఆ మధ్య ఒక అతన్ని ఎవరో కామన్ మ్యాన్ని తీసుకొచ్చి మేము బిగ్ బాస్లో తోస్తున్నామని చెప్పి ప్రమోట్ చేశారు. పల్లవి ప్రశాంత్ అనేటువంటి అబ్బాయి. ఫైనల్గా ఆ ఫైనల్ జాబితా తయారైనప్పుడు ఇతన్ని విన్ ఓవర్ చేస్తూ ఇతను
ఇతను విన్ ఓవర్ అయిపోయాడని చెప్పి ఇతని మీద కక్ష సాధింపుగా అవతల కంటెస్టెంట్లు దాడులు చేయటం, పర్సనల్గా ఉమ్, తిట్టుకోవడం, అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర గందరగోళం జరిగి అవును. చూసాం. ఆ సన్నివేశాలన్నీ చూసాం మన కళ్ళతోనే. ఉమ్, కాబట్టి బిగ్ బాస్ షోకి వెళ్ళటానికి సంబంధించి బిగ్ బాస్కి వెళ్తే వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు తీసుకోవడం కోసం ముందు జీవితాన్ని గందరగోళం చేసుకోవాలి, ముందు కాంట్రవర్సీలోకి ఎంటర్ అవ్వాలి, మన గురించి నలుగురు మాట్లాడుకునేలా చేయాలి, మన ప్రవర్తన మీద నలుగురు మాట్లాడుకునేలాగా చేయాలి అని కొంతమంది ఆ పనిలోకి దిగుతున్నారు. ఇప్పుడు అవును సార్. టార్గెట్ బిగ్ బాసే. ఉమ్, అందుకోసం విపరీత ధోరణులతో ప్రవర్తించడం, ఈ విపరీత ధోరణుల గురించి ప్రపంచం మాట్లాడుకునేలా చేయటం, ఈ క్రైటీరియా ఇక్కడ సర్టిఫై అయిపోతే సోషల్ మీడియాలో సర్టిఫికెట్ పొంది ఆ సర్టిఫికెట్ అక్కడికి పంపించి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఉమ్, అక్కడ కొంత గందరగోళం చేసి తద్వారా సినిమాల్లోకి వెళ్ళి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిపోవాలనే ఆలోచనలు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. కాబట్టి ఇదొక ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. అయితే టోటల్గా బిగ్ బాస్ అనేది మన జీవితాలకు మినియేచర్. బిగ్ బాస్ వాచింగ్ అస్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఎవడో మన జీవితాలన్నింటినీ తొంగి చూస్తున్న మాట వాస్తవం. ఉమ్, దానికి నమూనాగా దీన్ని రూపొందించారు ఈ బిగ్ బాస్ షో అనేది. రేపు పొద్దున మన జీవితాల్లో ఎవడో తొంగి చూస్తున్నాడు. బాత్రూంలో కూడా సేఫ్టీ లేదు. కెమెరాలు పెట్టక్కర్లేదు. కెమెరాలు లేకుండా కూడా బాత్రూంలో ఏం జరుగుతుందో చూడటానికి అవకాశాలు వచ్చేసినాయి టెక్నాలజీ. కాబట్టి ఇంత టెక్నాలజీ వచ్చేసిన తర్వాత ఏదైనా విని కంగారు పడకుండా ఉండటానికి బిగ్ బాస్ లాంటి షోస్ చూపిస్తున్నారు మనం. ఇలా దీనిలో చాలా వేరియస్ యాంగిల్స్ ఉన్నాయి బిగ్ బాస్ షో చుట్టూ. అందులో ఉపయోగపడే అంశాలు ఏవో పట్టుకుని గొడవ చేయొచ్చు బయట. కానీ ఇదేదో యువతని పెడదారి పట్టిస్తోందంటే అక్కడ ఉండేటువంటి కంటెస్టెంట్ల మధ్య జరిగేటువంటి సన్నివేశాలు. అతను ఎవరో అయి ఉంటాడు, అతను ఒక భర్త అయి ఉంటాడు, అతని భార్య బయట ఉంటుంది, ఉమ్, అతను బిగ్ బాస్ హౌస్లో ఉంటాడు, ఇంకొక మహిళామణి ఉంటుంది, ఆవిడ భర్త బయట ఉంటాడు, ఆవిడ లోపల ఉంటుంది. ఉమ్, ఈ పెళ్ళైనటువంటి భర్త గారు, ఈ పెళ్ళైనటువంటి భార్య గారు, ఆవిడ భర్త లేకుండాను ఈయన భార్య లేకుండాను ఆ హౌస్లో ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళ మధ్య కొన్ని సన్నివేశాలు మనకు చూపిస్తారు తెర మీద. ఇది దారుణము, ఇది చూసి యువత పెడదారి పడుతుంది అనేది వీళ్ళ ఆవేదన అయితే కావచ్చు. కానీ ఇలాంటివి ఆవేదన పడాల్సినటువంటి సందర్భాలుగా